సార్ ఇప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుండే ఇప్పుడు వచ్చిన 23 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇది దౌర్భాగ్య పాలన. ఇది పూర్తిగా ప్రజలను భ్రష్టు పట్టించేటువంటి పాలన. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదా లేదా అన్నట్టుంది. ఇవాళ ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుని బ్రతికేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం నుంచి ఇది వచ్చేది లేదు. కానీ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు చల్లగా ఉండబడినటువంటి పథకాలు, ఇంటింటికి చేరినటువంటి పథకాలు, ప్రతి మనిషికి లబ్ధి జరిగినటువంటి పథకాలు అన్ని కూడా ఇవాళ నాశనం చేసినట్టు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇలా సునీతా గోపీనాథ్ గారు కారు గుర్తు గెలిస్తేనే శాంతియుత వాతావరణం ఉంటుంది, నగరాభివృద్ధి జరుగుతుంది, రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పురోగమిస్తుంది. ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణ కొట్లాడిన నాయకుడు కేసీఆర్ గారు. వారికి తెలుసు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలి, ఏ వర్గాలను ఎట్లా వృద్ధిలోకి తీసుకురావాలి, అభివృద్ధి ఏ విధంగా చేయాలని చెప్పి వారికి ఉన్న అవగాహనలో, వారికి ఉన్నటువంటి ఆలోచనలో ఇలా కాంగ్రెస్ పార్టీ పాలకులకు ఇసుమంత కూడా లేదు. కాబట్టి ఇవాళ ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇలా హైదరాబాద్ నగర ప్రజలకు దాపురించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వచ్చేటువంటి వాళ్ళు లక్షలాది మంది ఇక్కడికి వస్తే పొట్ట నిండుతుంది, ఏదో ఉపాధి, ఏదో పని దొరుకుతుంది అని చెప్పి ఆశపడి వస్తారు. కానీ ఇవాళ హైదరాబాద్ నుంచి బ్యాక్ టు విలేజ్ కల్చర్ ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రారంభమైందంటే దానికి ఈ దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పట్టే కారణం. ముఖ్యంగా రౌడీ కల్చర్ ఉండొద్దు, అదేవిధంగా ఇలా గన్ కల్చర్ వచ్చింది, గన్ కల్చర్ ఉండొద్దు. ఇవన్నీ కూడా ఈ మధ్య హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క వైఫల్యాలకు ఇవాళ నిలువుట అర్థంగా ఇలా సంఘటనలు మనందరూ చూడవచ్చు. ఎందుకంటే అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి కూడా ఒక ఎస్పీ ర్యాంకు అధికారి, ఐపీఎస్ ఆఫీసర్ స్వయంగా గన్ను తీసుకొని ఒక దొంగను కాల్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఎస్పీ గన్మెన్ నే ఇలా ఒక మామూలు దొంగ ఇవాళ హత్య చేసే పరిస్థితి వచ్చింది అని అంటే లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఏందో మనకు అర్థమవుతా ఉన్నది. నిన్న మన మేడ్చల్ ప్రాంతంలో కూడా గన్ పేలింది. అదేవిధంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొండా సురేఖ మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య వాటాల పంచాయతీ ఏమైంది? పారిశ్రామికవేత్తల కంతలో ఇలా తుపాకీ పెట్టి బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. దీనికి పోలీసులే సాక్ష్యం. ఇలా కేసు లేదు, కేసు మటమాయమైపోయింది, గన్ను పెట్టిన వాళ్ళు అడ్రస్ లేరు, ఎలాంటి రిమాండ్ లేవు, ఎలాంటి చర్యలు లేవు. అంటే ఈ రకమైన సంస్కృతి ముఖ్యమంత్రి స్థాయిలోనే జరిగితే ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగులకు, యువతకు ఏ మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఇది పూర్తిగా ఇది ఈ ప్రాంతానికి మంచిది కాదు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా పెద్ద మనసు ఆలోచించాలని చెప్పి సునీతా గోపీనాథ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మేము అమలు చేసినాము. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చినాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు, సన్న బియ్యం లేవు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు లేని పథకాలు అమలు చేస్తున్నట్టు పండుగలు చేస్తా ఉన్నారు. ఖర్చు అయ్యేటువంటి పథకాలు లబ్ధిదారుడికి వ్యక్తిగతంగా లబ్ధి జరిగి వారి కుటుంబం నిలబడేటువంటి పథకాలు ఇచ్చిన హామీలు ఏ ఒక్కరు నెరవేర్చలేదు. ఇలా ఖర్చు లేనటువంటి పథకాలు మాత్రమే ఇలా అమలు చేసే ప్రయత్నం చేసి పబ్లిసిటీ ఎక్కువ కోరుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వచ్చేటువంటి చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ప్రజల్లో తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పింది, ఇలా మార్పు అని చెప్పి ఇలా రెచ్చగొట్టే మాటలు చెప్పింది, మోసం చేసింది. దానికి అట్రాక్ట్ అయినటువంటి ప్రజలుగా మేము నష్టపోయినాము. కాబట్టి కేసీఆర్ రావాలి. తెలంగాణ కేసీఆర్ చేతులుంటేనే చంటిపాప ఎట్లయితే కన్నతల్లి చేతిలో, కన్నతల్లి ఒడిలో ఉంటే ఏ రకమైన ఆలన పాలన ఉంటుందో కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే అన్ని వర్గాల ప్రజలకు ఆలన పాలన ఉంటుందని ఒక కృత నిశ్చయంతో ఇలా జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా సినీ కార్మికులతో పాటుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పైన, నిర్మాణ రంగం పైన, ఇతర రంగాల పైన ఆధారపడి అనేక కంపెనీల్లో పనిచేసి బ్రతికేటువంటి చిరు ఉద్యోగులందరూ కూడా ఇలా అందరూ కోరుకుంటున్నారు కేసీఆర్ గారే, కేటీఆర్ గారితో ఇది సాధ్యమవుతుందని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ కేసీఆర్ రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సరైన తీర్పు ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి భావన ఇలా జూబ్లీహిల్స్ ఓటర్లో స్పష్టంగా అవపడుతూ ఉన్నది. గోపీనాథ్ గారు చేసినట్టు సేవలు కూడా ప్రతి ఇంటింటికి వాళ్ళ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో చాలా స్పష్టంగా వచ్చి మరి వారి సతీమణి భర్తను కోల్పోయి చిన్నపిల్లలతో వాళ్ళ బాధలో ఉన్నటువంటి సునీత గారిని పెద్ద మనసుతోటి చాలా మంది కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు, హిందూ, క్రిస్టియానిటీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ వస్తేనే అందరికీ పండుగ అవుతుంది, అందరూ బాగుంటారు. మళ్ళీ కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్ రంగం, ఇలా ప్లాట్లు కొన్నటువంటి రియల్ ఎస్టేట్ పై ఆధారపడ్డటువంటి అన్ని రంగాల ప్రజలు కూడా ఇలా మళ్ళీ వృద్ధిలోకి వస్తారు, భూముల విలువ పెరుగుద్దని ఒక ఆశతో ఉన్నారు. దానికి జూబ్లీహిల్స్ ఎన్నికను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలనేటువంటి కృత నిశ్చయంతో ఇలా జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. సార్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్, బీసీలకు కేసీఆర్ అన్యాయం చేసిండు, బట్ బీసీ రిజర్వేషన్ అమలు మా ప్రభుత్వంలోనే సాధ్యం అనేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. బీసీ రిజర్వేషన్ అనేది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పెట్టినటువంటిదే పచ్చిమోసం.
గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు గతంలో 34% పెంచాలనే సంకల్పంతో కేసీఆర్ గారు చట్టాన్ని చేసి ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ గారు ఉన్నప్పుడు గవర్నర్ నరసింహన్ గారితో ఆమోదం తెలియజేసి అంటే గవర్నర్ గారు అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా జీవో ఇచ్చి పెంచి ముందుకు పోదామంటే ఆనాడే కోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తే దాన్ని ఫాలో కావాల్సిందే ఒక నిబంధనలు అవి అడ్డం వచ్చి ఆనాడే అప్పుడు అడ్డుకున్నది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అడ్డుకోవడం జరిగింది. ఆ అనుభవం ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. కానీ కేసీఆర్ గారు చేయలేదు, మేమే చేస్తామని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి బలైన వర్గాల ఓట్లను దండుకొని ఇలా ముఖ్యమంత్రి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా పచ్చి మోసం చేసింది. వాళ్ళకి తెలుసు ఇది మోసం అని, వాళ్ళకి తెలుసు ఇదంతా నాటకం అని తెలుసు, ఇదంతా రీల్స్ తీసినట్టే టీవీలలో రోజు కవరేజ్ కోసమే ఉపయోగపడుతుంది తప్ప బీసీల భవిష్యత్తుకు రిజర్వేషన్ పెంపుదలకు రేవంత్ రెడ్డి చేసే ప్రక్రియ, కాంగ్రెస్ పార్టీ చేసే ప్రక్రియ ఏమాత్రం ఉపయోగపడదు, లీగల్ గా నిలబడదనే విషయం తెలిసి కూడా లీగల్ గా ఉన్నటువంటి న్యాయ నిష్ణాతులందరూ పదే పదే పలుసార్లు అనేక సార్లు అనేక వేదికల మీద చర్చలో పెట్టినప్పుడు కూడా ఇలా వాళ్ళు ఒంటెత్తు పోకూడతోటి అనాలోచిత నిర్ణయం అనే దానికంటే తెలిసి చేసేటువంటిది పచ్చి మోసం. అది ఆ రకమైన మోసానికి పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అదే వారికి గుదిబండ అవుతుంది, అదే వారికి మెడకు ఉరితాడవుతుంది. బీసీ రిజర్వేషన్ బీసీలను అనవసరంగా ఆశ చెప్పి బజార్లో పెట్టి ఇలా వారందరూ కూడా దేశం అంతా ప్రచారం చేసుకొని బీహార్ ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకొని బీహార్లో గెలవాలనేటువంటి ఒక చిల్లర రాజకీయాలకు తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇవాళ జీవో నిలుపుదలకు హైకోర్టు మరి ఇచ్చేటువంటి స్టేలకు సంపూర్ణమైన బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ. మీరు రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తాం 42% అంటే వాడేవాడు ఇవ్వడానికి, వాళ్ళ జనాభా 56% దాటి ఉందని చెప్పి ఇలా లెక్కలని తెలుసా ఉన్నాయి కదా, ఇలా వాడేవాడు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ 42% మేము పార్టీ పరంగా ఇస్తామని వాడేవాడు ఇవ్వడానికి అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరం శాసనసభ్యులు ఉన్నప్పుడు మా నియోజకవర్గాల్లో ఆనాడే 54% దాటి బీసీలు ప్రాతినిధ్యం వహించిండ్రు. సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, సింగిల్ విండో చైర్మన్లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా ఆనాడే ప్రాతినిధ్యం వహించిండ్రు. వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది సహజంగా, గ్రామాల్లో గెలిచే వరకు టికెట్ ఇస్తారు, వాళ్ళ జనాభా శాతం బీసీలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి సహజంగా పార్టీలు పోటీ పడి టికెట్లు వస్తాయి. దాన్ని 42% ఇస్తామని చెప్పి ఇంకా వారికి గతంలో ఈ రిజర్వేషన్ లేనప్పుడు సహజంగా వచ్చేటువంటి అవకాశాలను కుదించినట్టే రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేము 42% ఇస్తాం, చట్టబద్ధత మేము చేయలేకపోయినాం, ఆ తప్పు కింద మేము పార్టీ పరంగా ఇస్తామని మాట్లాడితే బీసీలను మోసం చేసినట్టే, బీసీలకు గతంలో వచ్చిన ఎక్కువ అవకాశాలను కుదించినట్టే, తగ్గించినట్టు అవుతుంది. కాబట్టి 42% కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రకటన ముందు దాన్ని మించి కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీ అంతకు మించి అవకాశాలు ఇప్పటికే ఇచ్చింది, రేపు భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ ఇస్తుంది. సరే, ఇప్పుడు నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ ఉన్నది, వాళ్ళని పేడ్ ఆర్టిస్టులను పెట్టి మాట్లాడిస్తున్నారు. మా ప్రభుత్వంలో మేము 70,000 నోటిఫికేషన్స్ ఇచ్చినాము, ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా నోటిఫికేషన్స్ ఇస్తాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే నోటిఫికేషన్లు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాయో ఒక్క బీఆర్ఎస్ వాళ్ళ ఇండ్లలోనే 4 ఉద్యోగాలు ఉన్నాయని సీతక్క అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, సీతక్క గారు మాట్లాడినా వాళ్ళ రీల్స్ రాజకీయాలు తెలంగాణ ప్రజలు రీల్స్ చూసే పరిస్థితి లేదు. రియల్ లైఫ్ కోరుకుంటున్నారు, రియల్ పాలన కోరుకుంటున్నారు. రీల్స్ పాలన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది, కానీ వాళ్ళు రియల్ పాలన మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. రియల్ పాలన 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చూపించింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ దాన్ని మాయమాటలు చెప్పి మసిపూసి మారేడుగా చేసి ఆ చరిత్రను లేకుండా చేస్తామంటే తప్పు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఆనాడే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళే చిల్లరగా ప్రవర్తించి కాంగ్రెస్ పార్టీ కోర్టులలో వివిధ అంశాల మీద కేసులు వేసి రిజల్ట్ ప్రకటించకుండా రిజల్ట్ స్థాయిలో ఆపినటువంటి ఉద్యోగాలను ఇలా గవర్నమెంట్ మారిన తర్వాత సహజంగా అది ప్రక్రియలో భాగంగా రొటీన్గా రావాల్సిందే కదా, రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. రిజల్ట్ వచ్చినట్టు వాటిని మేము నియామక పత్రాలు పంపిణీ చేస్తున్నాం పేరు మీద చిల్లర ప్రచారం చేసుకున్నారు తప్ప 100% కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే ఆనాడు నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు మాత్రమే 60,000 పైసలకు ఉద్యోగాల నియామక ప్రక్రియ ఏదుందో ఆ ప్రక్రియ మొత్తం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నప్పుడు చేసింది. వాటిని ఇవాళ ఈయన ప్రచారానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 7,000 మించి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళకు జీతాలు ఇప్పటివరకు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగులకి ఇలా బెనిఫిట్స్ ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా బెనిఫిట్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ PF నిధులను కూడా డైవర్షన్ చేశారు. ఆ రకంగా అనేక
మరి తప్పుడు నిర్ణయాలకు పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం కుదేలు చేసి సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా అనాలోచిత నిర్ణయాలు, వారి యొక్క అరాచకాలకు ఇలా సిన్సియారిటీ ఉన్నటువంటి మరి ఐఏఎస్ అధికారులు రాజీనామా పెట్టి ఇలా ఉద్యోగాలు వదులుకునే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క హరాస్మెంట్ ఎట్లా ఉంది అనేది మనం ఆలోచించవచ్చు. సరే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో హైడ్రా వల్ల అంటే ఇబ్బంది పడ్డ జనాలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి? ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా ఇవన్నీ బస్తీలండి. ఇక్కడ గతంలో కేసీఆర్ గారు 75 గజాల లోపు మరి పొజిషన్ లో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి కులం మతం సంబంధం లేకుండా, ఎలాంటి భేదాలు లేకుండా జీవో 58 ద్వారా 59 ద్వారా వారికి ఉచితంగా పట్టాల పంపిణీ చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు భద్రత కల్పిస్తే ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బుల్డోజర్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇవాళ పర్మిషన్ లేవనే పేరు మీద 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా బతికేటువంటి బస్తీల్లో చిన్న చిన్న స్థలాల్లో బతికేటువంటి మరి వేలాది మంది నిరాశ్రయాలు కావడానికి బుల్డోజర్ పాలన తీసుకొస్తా ఉన్నారు. అందుకే మేము అంటున్నాం, ఇలా బీఆర్ఎస్ పార్టీ వస్తేనే భద్రత ఉంటది, కాంగ్రెస్ పార్టీ వస్తే రౌడీజం వస్తుంది, బుల్డోజర్ వస్తుంది. ఇది జరిగిందే, జరుగుతున్నదే, ఇలా కొత్తగా చేసే ప్రచారం ఏం లేదు.